తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబర్ నెలలో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి గురుడు తృతీయ స్థానమందు సంచరించడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఏర్పడుతుంది. ప్రతి పనిలోనూ అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉండవచ్చు. ఆదాయం బాగున్నప్పటికీ ఆర్థికంగా అనేక ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంది. కానీ అవసరానికి తగినటువంటి ఆదాయం ఏదో విధంగా చేతికి అందుతుంది. జన్మ సప్తమ స్థానములందు రాహు కేతువులు సంచారించి చేయడం వల్ల, అలాగా శని వ్యయ స్థానమందు సంచరించడం వల్ల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అలాగే శారీరక మానసిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. నరఘోష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. శారీరక ఇబ్బందులు కారణంగా ఔషధ సేవలు అవసరమయ్యే అవకాశం ఉండవచ్చు. భార్య, పిల్లలు, కుటుంబ ఆరోగ్య విషయాల్లో అయితేనేమి, వారి అభివృద్ధి విషయంలో అయితేనేమి కొంత జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. తృతీయ స్థానంలో గురుడు సంచారం వల్ల తోబుట్టువులు, స్నేహితులతో సత్సంబంధాలు కలిగి ఉండడం ఎంతైనా అవసరం. ఆధ్యాత్మికత ద్వారా, మీ మంచితనం ద్వారా పై సమస్యలన్నిటినీ కూడా ఎదుర్కొని ధైర్యంగా అన్ని కార్యాల్లోని కూడా విజయాన్ని సాధిస్తారు. అలాగే విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి, చదువులపై శ్రద్ధ కొంత తగ్గినప్పటికీ కూడా పట్టుదలతో కృషి చేసి విజయాన్ని సాధిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు యోగదాయకంగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉంటుంది. అధికారుల వల్ల ఒత్తిడి అధిగమించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుంది. బంగారం, వెండి, కిరాణా, ఇనుము, సిమెంటు వ్యాపారస్తులకు కొంత లాభదాయకంగా ఉండవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలలోనూ అధిష్టానంలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. విజయ అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కళాకారులకు పేరు ప్రఖ్యాతులు ఏర్పడతాయి. నూతన అవకాశాలు కలిగి ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూలంగానే ఉంటుంది. కృషి ఫలిస్తుంది. కౌలు రైతులకు కొంత యోగదాయకంగా ఉంటుంది. స్త్రీలకు మంచి యోగదాయకంగా ఉంటుంది. కుటుంబంలోనూ బంధువుల్లోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. వివాహం కాని వారికి వివాహ యోగ్యత కలిగే అవకాశం ఉండవచ్చు. పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఆదాయం బాగుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం బాగానే ఉంటుంది. సోదరులతో సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా అవసరం. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కొన్ని శారీరక మానసిక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికత ద్వారా వాటిని అధిగమిస్తారు. ఆదాయం కొంతవరకు బాగానే ఉంటుంది. అలాగే రేవతి నక్షత్రం వారు ఆదాయం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ తెలివితేటలతో ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. సెప్టెంబర్ నెలలో మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, దుర్గాదేవి పూజలు చేయటం, అలాగే శనికి తైలాభిషేకం చేయడం, రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం ద్వారా సుఖశాంతులు పొందవచ్చును. ఇవి ఈ సెప్టెంబర్ నెలలో మీనరాశి వారి యొక్క ఫలితాలు. మరెన్నో మంచి విషయాల కోసం తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. స్వస్తి.